హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఎప్పుడు ఎగ్స్తో ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీని ఈరోజు చేసి చూపించబోతున్నాను. ఇది ఎగ్ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్దాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక కడాయి తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అలాగే అందులో ఒక పావు స్పూన్ జీరా వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలిపాక దీంట్లో నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక 3 ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ఆనియన్స్ బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల మంచిగా కుక్ అవుతాయి. స్టవ్ని లో టు మీడియంలోనే ఉంచుకుంటూ ఆనియన్స్ని వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఈ కారం వేసాక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోగా నేను కొద్దిగా ఎండు కొబ్బరి, జీడిపప్పు కలిపి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ ఆడి పేస్ట్ చేసుకుంటాను. ఈలోగా ఇది బాగా వేగాక ఇందులో కొద్దిగా మసాలా పౌడర్, అదేవిధంగా కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మిరియాలు వేసుకోవడం వల్ల. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మిక్సీ ఆడించుకున్న ఈ కోకోనట్ కాజు పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇలా ఈ పేస్ట్ చేయడం వల్ల చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొద్దిపాటి చేంజెస్ చేస్తూ ఉంటే కర్రీస్ టేస్టే మారిపోతూ ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉంటుంది. అదే మిక్సీ జార్ కొంచెం వాటర్ పోసుకొని కడుక్కొని వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కాస్త కుక్ అవనిస్తాను. ఇలా సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కాస్త మూత పెట్టి ఒక 1 మినిట్ కర్రీని కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ నేను ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకున్నాను. వీటిని కట్ చేసి ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటాను. దీనివల్ల ఎగ్స్లోకి లోపలికంటూ ఈ జ్యూసీ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రై. ఇలాగే అన్నీ పెట్టేసుకొని కాస్త మగ్గనిస్తాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి ఇలా కుక్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్. అదేవిధంగా కాస్త కుక్ అయ్యాక కొంచెం దగ్గరకు చేసుకుంటూ ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా పెడుతుంటే ఎవరికైనా బోర్ అయిపోతారు. ఇలా డిఫరెంట్గా ఎగ్ పీసెస్తో కర్రీ పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈసారి ఎప్పుడైనా ఇలా ఎగ్స్తో ఫ్రైని ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైని మీరు తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.